హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నగరవరం పార్క్ పేరేచెల్ల పార్ట్ 2 వీడియో చేయబోతున్నాను. చూస్తున్నారుగా, గుంటూరు పేరేచెల్ల రోడ్డు గుంటూరు నుండి 8 కిలోమీటర్స్ దూరంలో పేరేచెల్లకు దగ్గరగా ఉంది. ఎదురుగా మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరేచెల్ల నగరవరం అనే సైన్ బోర్డు కనపడుతుంది కదా. ఇక్కడికి మనకు ఒక విషయం చెప్పాలంటే, గుంటూరు నుంచి చాలా ఈజీగా యాక్సెస్గా ఉంటుంది. జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో పేరేచెల్లకి దగ్గరలో ఉంది. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడ విషయాలను చూద్దాము. అయితే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ విశాలమైన పార్కింగ్ కనపడుతుంది. అందమైన చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. అయితే పార్కింగ్ ఎటువంటి ఫీజు అక్కర్లేదు. ఈజీగా మనం వితౌట్ ఎనీ ఫీ పే చేసి ఇక్కడ కార్లు కానీ బైక్లు కానీ అన్నీ పార్క్ చేయొచ్చు. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషను. ఈ విధంగా ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపల విశేషాల గురించి చూద్దాము. ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు రెడ్ శాండిల్ వుడ్స్ మరియు చిల్డ్రన్ పార్క్, లోటస్ పాండ్, యోగా సెంటర్ ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. కాబట్టి సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి లోపల విశేషాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తున్నాను. టూ టికెట్స్ ఇవ్వండి. ఎంతమ్మా? 40 రూపీస్. చేంజ్ లేదమ్మా. చూసారా, ఒకళ్ళకి పెద్దవాళ్ళకి టికెట్ 20 రూపీస్ అనమాట. 2 టికెట్స్ కాబట్టి 40 రూపీస్. ఆఫర్ లేదు. ఓకే, టికెట్ తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి పచ్చదనం, అడవి మొక్కలు కనపడుతున్నాయి. అయితే నేను ఈ పార్ట్ 2 వీడియోలో ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి ఇక్కడ రెడ్ శాండిల్ వుడ్స్ని చూద్దాము. దీనికంటే ముందు పార్ట్ 1 వీడియోలో నేను జిప్ లైన్ అడ్వెంచర్, వ్యూ పాయింట్ ఇవన్నీ చూపించాను. నా ఛానల్ని విజిట్ చేసి ఆ పార్ట్ 1 వీడియోని చూడండి. దాని కంటిన్యూషన్ అనమాట ఇది. అయితే ఇక్కడ మనకి ఈ పేరేచెల్ల పార్క్లో మనం ఇక్కడ అడవి మొక్కల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఎర్రచందనము, తెల్లమద్ది, పనస, మోదుగ, అడవి జువ్వి, మామిడి అని, పొగడ, కదిరి, జిట్రేగి, జమ్మి చెట్టు అంటే మనం మహాభారతంలో అర్జునుడు తమ అస్త్రశస్త్రాలని జమ్మి చెట్టు మీద పెట్టారంటారు కదా, అలాంటి జమ్మి చెట్టు, మర్రి చెట్టు, ఇలా రకరకాల అడవి మొక్కలతో ఇక్కడ చూడటానికి మాత్రం మహా అద్భుతంగా ఉంది. ఇలాంటి అనేక రకాల అడవి మొక్కల్ని పెంచడం, అనేక వృక్ష జాతుల్ని కొనసాగించడం అనేది ఈ నగరవనం ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రెడ్ శాండిల్ వుడ్స్లోకి అడుగు పెట్టేశాము. చూడండి, ఇక్కడ మనకి చుట్టూ మనకు ఎర్రచందనం మొక్కలు కనబడుతున్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా నీట్గా పెంచడం జరిగింది. చూడండి, ఎదురుగా సైన్ బోర్డు ఉంది. అక్కడ రాసింది చూసారా, రెడ్ శాండిల్ వుడ్స్ అని. ఇది చాలా అద్భుతమైనటువంటి, అంటే చాలా ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా చాలా కాస్ట్ అన్నమాట ఈ మొక్కలు. ఎందుకంటే దీని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 1 కేజీ ఎర్రచందనము చెక్క వచ్చేసి 2500 రూపాయలు ధర పలుకుతుందంట. అందుకోసం దీనికి అంత వాల్యూ. ముఖ్యంగా దీని శాస్త్రీయనామాన్ని పరిశీలిస్తే టీరోకార్పస్ శాంటాలినస్ అని, రెడ్ వుడ్ శాండిల్ అని, మనకి ఎర్ర బంగారం అని చెప్తుంటాము. ముఖ్యంగా ఈ యొక్క మొక్క యొక్క విశేషం ఏంటంటే లోపల ఆ కాండాన్ని చూసినప్పుడు అక్కడ హార్ట్ వుడ్ ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది. చాలా చాలా ఎకనామికల్గా వాల్యూ అనమాట. చూసారా, దూరంగా మనకు అనేక మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అద్భుతమైనటువంటి మనకు చూపర్లను ఆకట్టుకునే విధంగా చాలా చక్కగా నీట్గా మొక్కల్ని పెంచడం జరిగింది. అయితే ఇక్కడ మరిన్ని విశేషాల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఎర్రచందనం దేనికి ఉపయోగిస్తారంటే ఔషధాల్లో ఉపయోగిస్తారు, సంగీత పరికరాలు తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మెడిసిన్స్లో వయాగ్రా లాంటి మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే ముఖ్యంగా ఇది భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు, నంద్యాల ఇలాంటి తిరుపతి ఇలాంటి జిల్లాల్లో మాత్రమే దొరికేటువంటి అద్భుతమైనటువంటి సంపద అని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం తీసుకోవడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా
ఈ చెట్టు గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ఇది కనీసం పెద్ద చెట్లుగా ఎదగటానికి 15 నుండి 20 సంవత్సరాల టైం పడుతుంది. అయితే దీని జీవితకాలం వచ్చేసరికి 100 సంవత్సరాలు అనమాట. ఇంత లాంగ్గా దీర్ఘకాలంగా జీవించేటువంటి మొక్కలు. ముఖ్యంగా వీటి కాండాన్ని రసభరితంగా ఉంటాయి. అయితే వీటికి పువ్వులు అంటే పుష్పించే మొక్కల తరగతి చెందుతాయి. చూసారా పైన చాలా అంటే ఇది మధ్యస్థ రకమైనటువంటి మొక్కలుగా చెప్పుకోవచ్చు. అయితే వీటికి ఔషధ వాల్యూ చాలా ఉంది. ఇది ముఖ్యంగా 8 మీటర్స్ నుంచి 10 మీటర్స్ హైట్ వరకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే చలికాలంలో పుష్పించడం మొదలుపెట్టి తొలినాళ్లలో అంటే తొలి వేసవి వరకు ఇవి పుష్పిస్తాయి. కాబట్టి ఇంత వాల్యూ అయినటువంటి చంద్రపు మొక్కలు ఎర్రచందనం ఉండటం అనేది నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. చూసారా ఈ ఎర్రచందనం మొక్కల మధ్యనే ఉయ్యాలు వేసుకొని ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎర్రచందనం గురించి చెప్పుకోవాలంటే వీటిని ఫర్నిచర్స్లో ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో చాలా ఫర్నిచర్ తయారీలో కలపలో కూడా చాలా అద్భుతంగా దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి దీనికి అంత వాల్యూ ఉంటుంది. ఇక్కడైతే విజిటర్స్ని వచ్చిన వాళ్ళకి కొంచెం వాటర్ సప్లై కూడా ఉంది. దూరంగా మనం చిన్న వాటర్ సప్లై ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ వాటర్కి ఇబ్బంది ఏం లేదు. అంటే చిన్న చిన్న ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి. అయితే పెద్ద హోటల్స్ అయితే ఏమీ లేవు, కానీ చిన్న వాటర్ ఫెసిలిటీ, ఐస్ క్రీమ్, ఇలాంటి కుల్ఫీలు ఇలాంటివి మాత్రం దొరుకుతాయి. After seeing red sandalwoods, my next destination is to introduce you nature's wonderful gift, Victoria Amazonica Lotus Pond, a visual wonder created by God. చూసారా ఇక్కడ మనం సైన్ బోర్డు చూసి నెక్స్ట్ మనం చూద్దాము. అక్కడ వెళ్ళి మనకి అద్భుతమైనటువంటి లోటస్ పాండ్ ఉందంట. అది ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. నేను దీని గురించి చాలా విన్నాను. అయితే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూడబోతున్నాను. ఇక్కడ పరిసరాలు చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకంటే చుట్టూ క్రోటాన్ చెట్లు, మంచి వాతావరణము, వావ్ అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క తామర కొలను అనేది నేను ఇప్పటి వరకు నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే సాధారణంగా తామర కొలను అంటే మన చిన్నప్పుడు అక్కడక్కడ నీటి కొలంలో అక్కడక్కడ మనం ఆడుకునేటప్పుడు చిన్న చిన్న తామర పూలు చూస్తుంటాము. కానీ ఇది మాత్రం వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే ఇది ముఖ్యంగా అమెజాన్ నదీ పరివాహ ప్రాంతాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి అమెజాన్ నదీ పరివాహ ప్రాంతాల్లో పెరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి చాలా పెద్దదైనటువంటి తామర పువ్వులను మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నగరవనం పార్క్లో పెంచడం జరిగింది. అందుకోసమే దీన్ని విక్టోరియా అమెజానికా లోటస్ పాండ్ అని పెట్టడం జరిగింది. ఇది మాత్రం చాలా అద్భుతం అనే చెప్పాలి. అయితే చూసారా ఆ తామర ఆకుల్ని పువ్వుల్ని చూస్తున్నాను చూసారా. ఈ తామర ఆకులు అయితే సాధారణమైనవి కావు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దమైనటువంటి తామర ఆకులు. వీటిని మనం జైంట్ వాటర్ లిల్లీ అంటాము. ముఖ్యంగా దీని ఆకుల్ని ఒకసారి చూసినట్లయితే 3 మీటర్ల వ్యాసము కలిగి ఉంటాయి. చాలా పెద్దవి. చూడండి ఎంత బాగా పెద్ద ప్లేట్లా కనపడుతున్నాయో. 3 మీటర్స్ డయామీటర్ కలిగి ఉండి ముఖ్యంగా 40 to 50 కిలోగ్రామ్స్ బరువుని మోయగలుగుతాయంట. వావ్, ఇట్స్ వండర్ అనమాట. ఇలాంటి ఎక్కడన్నా చూసారా మీరు? కాబట్టి ఇలాంటివి ఈ నగరవరం పార్క్కి హైలైట్ అని నేను భావిస్తున్నాను. దీని కొలనుగా బాగా చక్కగా ఏర్పాటు చేశారు. చుట్టూ తిరగటానికి ఒక వేను ఏర్పాటు చేశారు. ఇలాంటి విషయాలు మాత్రం అద్భుతంగా. ఎవరైనా సరే మీరు ఒక్కసారి ఈ కొలను చూస్తే కనుక ఇట్స్ ఏ విజువల్ వండర్గా చెప్పుకోవచ్చు. మనం లోటస్ పాండ్ని చూసి నెక్స్ట్ టార్గెట్కి బయలుదేరేటప్పుడు మనకు ఎదురుగా ఒక డయాస్ లాగా కనబడుతుంది చూసారా. ఇది బహుశా యోగా సెంటర్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చక్కగా అడవి మధ్య చుట్టూ మొక్కలు, చిన్న మెట్లతో ఒక హైట్గా కొంచెం రౌండ్గా ఒక అందరూ కూర్చునేటట్టుగా, అంటే ఇది అక్కడ ధ్యానము, యోగా, లేదా ఎవరైనా సరే వన భోజనాలకు వచ్చినప్పుడు ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వరుసగా కూర్చొని భోజనం చేసేట్లాగా అన్ని విధాలుగా పనికొచ్చేలాగా చేశారు. అంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేయొచ్చు, ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు, అలాగే వనభోజనాలలాగా ఇలా చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చూసినప్పుడు మనం ఇలా ప్రకృతిలో ఒకరోజు ఇలా కలిసి ఉండటం వల్ల మనకు ఏమవుతుందంటే చుట్టూ పచ్చని అడవులు, మొక్కలు చూసినప్పుడు సహజంగా పచ్చని చెట్ల నుంచి వచ్చేటువంటి కాంతి మన కంటి లోపల గుండా వెళ్ళి, మనం రెటినా గుండా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆప్టిక్ నర్వ్ స్టిమ్యులేస్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి
అక్కడ బ్రెయిన్లో మనకు డోపమిన్ అనే హార్మోన్స్ ఉంటాయి, అవి ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్నమాట. అవి మనకు చక్కటి అంటే మానసిక ఉత్తేజాన్ని, మనకు సంతోషాన్ని కలుగజేస్తాయి అనమాట. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే టెన్షన్స్లో ఉన్నప్పుడు లేదా మన బాధల్లో ఉన్నప్పుడు కానీ ఇలా మనకు సిటీకి దూరంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మొక్కల మధ్య గడపడం అనేది చాలా మంచిది. అందుకోసమే ఇలాంటి పార్క్స్ నిర్మించడం జరిగింది. అందుకోసం ఈ అర్బన్ ఫారెస్ట్ అనేది మన టౌన్కి ఆక్సిజన్ని అందించడమే కాదు, మన మనుషులకి మనసులకు కూడా చల్లదాన్ని ఇస్తాయి. కాబట్టి ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మనం యోగా సెంటర్ని చూసి నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ పార్క్ చూసే దారిలో మనకి ఇక్కడ చిన్న సైన్ బోర్డ్ ఒకటి చూస్తున్నారు, కనబడుతుంది కదా, టైగర్స్ డే జూలై 29. అంటే మనం భారతదేశంలో మనం పులిని జాతీయ జంతువుగా భావిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 29 మనకు పులుల రక్షణకు సింబల్గా మనం ఇది జరుపుకుంటాము. ఎందుకంటే పులులను సంరక్షించుకోవటం మన బాధ్యత. ఎందుకంటే పులి లేకపోతే అడవిలో ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. అంటే ఆహారపు గొలుసులో పులి చాలా ముఖ్యం, లేకపోతే ప్రకృతి అంతా సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి మనం పులులను రక్షించుకోవాలి. అయితే మనం నెక్స్ట్ చూసారా, ఎదురుగా మనకు పార్క్ కనపడుతుంది, చిల్డ్రన్స్ పార్క్ కదా, చూసారా. ఇక్కడ మనకు చాలా ఉన్నాయి చూడండి. పిల్లలు దూరంగా ఉయ్యాలవుతున్నారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అనేక రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకు పిల్లలకు కావాల్సిన పెద్దవాళ్ళకు కావాల్సినటువంటి చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. వాళ్ళంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి ఇసుక తిన్నెల మీద చెట్ల మధ్య ప్రకృతిలో లీనమైపోయి. అంటే యాక్చువల్గా ఎక్కడైనా పార్కులు ఉంటాయి, కానీ ఇలా అడవిలో పార్కులు ఉండటం అనేది ఇదే దీని యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే సహజ సిద్ధంగా అడవి మధ్య ఉండటం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి. ఇక్కడ నగర వనం అన్నాం కదా, అద్భుతమైనటువంటి కుల్ఫీ కూడా దొరుకుతుంది ఇక్కడ. తాగటానికి వాటర్ బాటిల్స్, చిన్న వాటర్ ఉంది, అలాగే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మన కుల్ఫీ తింటున్నాం చక్కగా ఎంజాయ్ చేస్తూ. నిజంగా ఒక సండే మాత్రం అద్భుతంగా గడపవచ్చు ఇక్కడ. న్యాచురల్ లవర్స్ అయితే మాత్రం కంపల్సరీగా వస్తారు. పిల్లల కోసం అడ్వెంచర్స్ ఉన్నాయి, పెద్దల కోసం యోగా సెంటర్ ఉంది, మంచి స్టూడెంట్స్ కోసం పరిశోధన చేయడం కోసం మంచి మంచి మొక్కలు ఉన్నాయి. అలాగే పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచడం కోసం జూ పార్క్ ఉంది. అంటే ఆర్టిఫిషియల్ జూ పార్క్ అనుకోండి, కాకపోతే పిల్లల్లో విజ్ఞానాన్ని, చెట్ల మీద, మొక్కల మీద, జంతువుల మీద ప్రేమను పెంచడం కోసం ఇక్కడ ఉన్నాయి. అలాగే రెడ్ శాండిల్ ఉంది, మనకు ట్రెక్కింగ్ పాయింట్ ఉంది, తర్వాత జిప్ లైనర్ ఉంది. ఇలా రకరకాల అడ్వెంచర్స్తో మనకు అద్భుతంగా ఉంది. ఒక సండే వచ్చి కనీసం ఒక 3-4 అవర్స్ మాత్రం ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ మాత్రం ఈచ్ వన్ పెద్దలకైతే 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్. గుంటూరుకు దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని మనం నగరవనం అన్నాం. యాక్చువల్గా అది పేరేచల్ల అడవుల్లో విస్తరించినటువంటి ఒక న్యాచురల్ పార్క్ అనమాట. అందుకోసం దీన్ని నేచర్స్ పార్క్ అన్నాం. అయితే అద్భుతంగా ఉంది కుల్ఫీ కూడా. నీ పేరేంటి? అశోక్ కుమార్. ఇలా రోజు నువ్వు ఆదివారాలు వస్తావా, రోజు వస్తావా? ఆదివారం ఒక్కరోజు వస్తావు. ఎందుకంటే ఆదివారం అయితే నీకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, మామూలు రోజులు అయితే జరగదు. సో కుల్ఫీ మాత్రం అద్భుతంగా ఉంది. అశోక్ కుమార్ కుల్ఫీ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం స్పెషల్ అని చెప్పుకోవాలి. మీది రాజస్థానా, ఇక్కడేనా? ఉత్తరప్రదేశ్. సరే, ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి దూరంగా వచ్చి అంటే ఇలాంటి కుల్ఫీ మాత్రం తయారు చేయడంలో మాత్రం నార్త్ ఇండియా వాళ్ళే అద్భుతంగా తయారు చేస్తారు. సూపర్ గా ఉంది. విద్యా కేంద్రం ఎంజాయ్ చేశారా బాగా? ఏమేమి చూసారు మీరు ఇప్పుడు దాకా? చెప్పండి, పర్లేదు. ఏమి ప్లేస్ విజిట్ చేశారు మీరు? జిప్ లైన్ ప్రాక్టీస్. మరి జిప్ లైన్ లో అటు వెళ్ళొచ్చారా, జస్ట్ చూసి వచ్చారా? చూసి వచ్చారు. ఎందుకు మరి ట్రై చేయలేదు? 300 ప్రైస్ అనే ప్లస్ కొంచెం భయంగా ఉందని. ఇంకా ఏం చూసారు? చిల్డ్రన్స్ పార్క్ ఉంది. మరి ఆర్టిఫిషియల్ యానిమల్ పార్క్ చూసారా? అది ఎటువైపు? ఓకే. అయితే బాగా ఎంజాయ్ చేశారా మీరు? 20 రూపాయలు టికెట్ పెట్టినందుకు మీకు ఎలా అనిపించింది? సూపర్, చాలా. ఎక్కడ, ఏ కాలేజీ నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విద్యా కేంద్రం. ఎక్కడుంది అది? సత్తెనపల్లి. ఓకే. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా ఒకే గ్రూప్. నిలబడండి ఒకేసారి, ఒకే గ్రూప్ లో. కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేశారు. మరి ఈ అర్బన్ ఫారెస్ట్ అన్నాం కదా, దీని నుంచి మీకు అంటే నాలెడ్జ్ పరంగా
ఈ మొక్కల్ని, ఇక్కడ ఉన్నట్టు ఆర్టిఫిషియల్ యానిమల్స్ని చూసిన తర్వాత, ఈ ప్రకృతి వాతావరణం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉంది. మీరు ప్రజలకు ఏమని ఇస్తారు సలహా దీని మీద? 20 రూపీస్ కంటే కూడా మనకు చాలా వాల్యూ అని అనిపిస్తుంది. రావచ్చు, పీస్ఫుల్ గా ఉంది, చాలా మనసు ఆహ్లాదంగా ఉంది, అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లోర్ మన ట్రిప్ ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఇక్కడ పిల్లలతో నన్ను ఇంటరాక్ట్ అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. కాబట్టి సో నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై ఛానల్ నేమ్ ఈస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ.